ఇప్పుడే అందిన వార్త మాజీ సీఎం కు ప్రమాదం అకాల మృత్యు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోదామండి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధాదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధాదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. ఈ మేరకు మాజీ సీఎం బుద్ధాదేశ్ అనగా భట్టాచార్య కుటుంబ సభ్యుల ప్రకటన కూడా విడుదల చేశారు. బుద్ధాదేవ్ భట్టాచార్య గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్నారని, 80 సంవత్సరాల ఏళ్ల వయసులో మరణించారని కుమారుడు సుచేతన్ భట్టాచార్య తెలిపారు. ఇకపోతే బుద్ధాదేవ్ భట్టాచార్య నవంబర్ 2000 నుంచి మే 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. బెంగాల్కు 6వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే బుద్ధాదేవ్ భట్టాచార్య 1994లో మార్చి 1న బెంగాల్ బ్రాహ్మణి కుటుంబంలో జన్మించారు. భట్టాచార్య దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న 2 గదుల అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉండేవారనమాట. ఇక 2000 నుంచి 2011 వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఆయన సేవలు అందించారు. బల్లిగంజ్ ప్రాంతంలో అంటే చిన్న గదులు అయితే ఉండేవారట. మొత్తానికి ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అయితే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర లోటని పలువురు మంత్రులు ఇక సీఎంలు సైతం సంతాపం తెలియజేస్తున్నారు.